జాతరకు ఆహ్వానించబడుతున్నారు కాబట్టి వారి ఆహ్వానం పురస్కరించుకొని మా యొక్క 7 కాన్స్టిట్యున్సీ నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని, అలాగే ఈ యొక్క ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఏదైతే పాంచ్ న్యాయ్, అది ఓన్లీ రామరాజ్యం కావాలంటే, రామరాజ్యం భారతదేశంలో ఉండాలంటే అది రాహుల్ గాంధీతో ఒక్కరితోనే సాధ్యం. కాబట్టి ప్రజలందరూ ఇక్కడున్న మన వరంగల్ ప్రజలు చాలా మేధావులు, కవులు, ఉద్యమకారులు కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారనే దృఢ సంకల్పంతో ఈ యొక్క ఓరుగల్లు జనజాతరకు పెద్ద ఎత్తున తరలి రావాలని నా యొక్క సోదరులు, విద్యార్థి లోకం ఎవరైతే, నిరుద్యోగ లోకం ఎవరైతే, దగాపడ్డ లోకం, ఉద్యమకారులు అన్నగారు చెప్పినట్టుగా అందరూ పేరు పేరున సంఘాలు, అన్ని సంఘాలు కూడా రావాలని నేను కోరుతూ, ఈ యొక్క మంచి పాంచ్ న్యాయ్ ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారు కాబట్టి అది సాధ్యం కావాలంటే ఓన్లీ కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందని, అలాగే ఈరోజు అందరూ అభద్రతా భావంలో ఉన్నారు. ఎందుకంటే బీజేపీ కులము మతాలను విడదీసి ప్రాంతాలకు చిచ్చులు పెట్టి ఓట్లను దండుకోవాలని ఒక రాముడిని ముందుకు తీసుకొని, ఒక రాముడు బీజేపీ ఒక్కరికే సొంతం అన్నట్టు, కాంగ్రెస్ వస్తే మత కల్లోలు టెర్రరిస్టులు తయారవుతాయని ఒక దుష్ప్రచారంతో ముందుకు వస్తున్నారు. కాబట్టి అందరూ మేధావులందరూ దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతగానో ఉంది. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని తెలియజేసే సభ కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుచు ధన్యవాదాలు. జై కాంగ్రెస్.